అనే 2 మాటలు చెప్పండి స్పీచ్. అదే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా మన రాజ్యాంగాన్ని రచించారు. మన రాజ్యాంగం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లేకపోతే మనం ఈరోజు ఈ రాజ్యాంగం రాసుకోలేకపోతుంటివి. అదేవిధంగా మనం ఈ విధంగా స్వేచ్ఛగా బతకలేకపోతుంటివి. ఎక్కడ పోయినా అస్పృశ్యత, అండరాంతనము అనే పదాలు వినిపిస్తున్నాయి. ఇంకా ఇప్పటికీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి అయినా సరే ఆయన నిర్మించిన ఈ రాజ్యాంగంలో ఈ భారతదేశంలో ఇంకా అండరాంతనాలు, దళితులు, తర్వాత నిరుపేద మహిళల మీద అత్యాచారాలు, అఘాయితాలు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనందరం దీన్ని అందరూ మగజాతిని మేల్కొని స్త్రీల మీద ఎటువంటి అఘాయితాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఎందుకంటే ఆడబిడ్డ ఉంటేనే మన భారతదేశము అభివృద్ధి చెందుతుంది. ఆడబిడ్డ ప్రతి దానిలో మనకు మగజాతితో పాటు కంటిన్యూగా మనకు కూడా పోటీనిస్తుంది. కాబట్టి మనం స్త్రీలు ఎక్కడైతే బాగుపడతారో, ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పి చెప్పుకోవడం జరిగింది పెద్దలు కూడా. కాబట్టి మరొకసారి మనం స్త్రీలను మనం గౌరవించినట్లయితే మన దేశము, మన సమాజము, మన ఇల్లు కూడా, ఈవెన్ మన ఇంట్లో కూడా మన స్త్రీలను గౌరవించుకున్నట్లయితే మన ఇల్లు బాగుపడుతుంది, మన సమాజం బాగుపడుతుంది, మన భారతదేశం కూడా బాగుపడుతుంది. అదేవిధంగా వాళ్ళు కూడా మంచిగా బాగుపడుతుంది అని చెప్పేసి ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. కాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా మన ఒక్క దళితుల కోసమే రాజ్యాంగం రచించలేదండి. దాదాపు మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయో దాదాపు అందరి కోసం రచించే కులాల గురించి రచించలేదండి రాజ్యాంగాన్ని. దాదాపు మన భారత రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలి, ఆ రాజ్యాంగంలో ఉండే హక్కులు ఏంది, తర్వాత ఆర్టికల్స్ ఏంది, దానిలో చట్టాలు ఏంది, దాని గురించి చెప్పాడు. కానీ వేరే ఓన్లీ దళితుల కోసమని రాజ్యాంగం రచించినటువంటి ఎక్కడ లేదని చెప్పేసి ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ఈ అవకాశం ఇచ్చాము మీ అందరికీ.